మిత్రులారా, ఈరోజు మీ మధ్యలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ దినము కామారెడ్డి అర్బన్లో కానీ 10 మండలాల్లో ఈ క్లౌడ్ బస్ట్ అయింది, వర్షం ఎక్కువ పాతమైందా గౌరవ ముఖ్యమంత్రి గారికి పోయింది. ఎందుకంటే ఇది ఎవరు అనుకున్నది కాదు. ఈ కేవలము 3 గంటల లోపలే 9 ఇంచుల వర్షం మనకు వచ్చింది. మరి దీంతో సహా గవర్నమెంట్తో కాసా పార్టీ కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసినట్టు ఈ కాలనీలో పోలీస్ ఆఫీసర్, మ్యాక్సిమంగా కలెక్టర్ గారు, పొలిటికల్ లీడర్స్ అందరు కలిసి రాత్రి 2 బజే వరకు నిద్రపోకుండా మనం చేసినాం. అలాగే మీరు మాకు అలర్ట్ చేయకుంటే సుమారు 300 మంది ప్రాణాలు ఇదే కాదు, బీవీపేటలో కానీ, యాడారంలో కానీ, పల్వంచాలో కానీ, అలాంటి గ్రామాల్లో రాజంపేటలో కానీ, ఈ వరద చిన్నమల్లారెడ్డి, సరంపల్లి ఈ గ్రామాల్లో వరదతో 100 మందికి కాపాడినాం. అంటే మీ ఆదేశాలు గవర్నమెంట్లో మీరు ఇచ్చిన కమిటీ మీరు వేసినారు. అది మన డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ కానీ, నేషనల్ డిజాస్టర్స్ వాళ్ళు కానీ, లోకల్ పోలీస్ కానీ అందరు కష్టపడి ఇవాళ 300 మందికి ప్రాణాలు పోకుండా కేవలం 2-3కి మనం ఆపగలిగినాం. ఇంత గొప్ప పని మళ్ళీ మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ దిగకుండా మా విజయ అంటుంది, సార్ పోయింది మంచిగా లేకుంటే ఆడికెళ్ళి వెళ్ళిపోతుండే గాలి మోటార్లో. ఇప్పుడు సార్ మా గల్లీకి వచ్చి చూసిపోతున్నాడు మాకు అని ఆనందపడుతుంది మా మహిళా సోదరుని. అందుకని ఎక్కువ చెప్పకుండా ఈరోజు మహిళలు చెప్పిన దాని మీద అన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు దాని విషయంలో డీటెయిల్స్గా చెప్తారు. నేను ఎక్కువ చెప్పకుండా నేను మీ వాడిని ఇది 4వసారి మీ కాలనీ కూడా వస్తున్నాను. ఇట్లా ఎప్పటికీ ప్రజల మధ్యలో ఉండేవాళ్ళు. ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ చేసి చెప్పారు, నేషనల్ హైవే ఆగింది, పిల్లలకు బ్రెడ్, పిల్లలకు పాలు పంపు, మీరు ఎట్లైనా చేసుకుంటారు కానీ హైవేలో ఉన్న వాళ్ళు కూడా తక్లీఫ్ కావద్దని. ఎవరు చెప్తారండి? హైవేలో ఇరికిన ఆదిలాబాదు, ఇతర రాష్ట్రాల్లో